ఓకే. సో ఒక ఇంటర్వ్యూ టిప్ ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు కదా స్క్రీన్ షేర్ చేసి ఏదైనా షెల్ స్క్రిప్ట్ పైప్ లైన్ రాయమని. సో అప్పుడు మీరు వాళ్ళు నోట్ ప్యాడ్ అని చెప్పకముందే మీరు మీ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. వాళ్ళు స్పెసిఫిక్గా నోట్ ప్యాడ్ అని చెప్తే తప్ప అదర్వైజ్ యూ కెన్ ఓపెన్ యువర్ విజువల్ స్టూడియో కోడ్. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు మీరు చూస్తారు కదా ఈ లెఫ్ట్ సైడ్లో మీరు మీ రెపోస్ అన్ని చూస్తారు వాళ్ళు. మీనింగ్ఫుల్ నేమ్ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్ K8. సో ఎవరికైనా వచ్చే ఒపీనియన్ ఏంటి? సో యువర్ డూయింగ్ ఎ లాట్. సో ఇండివిజువల్గా మీరు చాలా నేర్చుకుంటున్నారు అని దాని మీనింగ్. ఓకే. సో నాకు ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిపించింది. సో ఎవరైనా ఇట్లా షేర్ చేసి స్క్రీన్ షేర్ చేసి ఏదైనా రాయమన్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళు నోట్ ప్యాడ్ అని మెన్షన్ చేయకపోతే యూ కెన్ ఓపెన్ ఆల్వేస్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ రాయండి, ఇలా రాయండి. సో మీరు అది రాస్తున్నప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే. సో దెన్ దే కెన్ అండర్స్టాండ్ లైక్ దీస్ గైస్ ఆర్ లర్నింగ్ ఎ లాట్ అను, ప్రాక్టీసింగ్ ఎ లాట్ అను, మీ పర్సనల్గా మీరు చాలా నేర్చుకుంటున్నారు. ఇక్కడ చూస్తే హెల్మ్ అని, K8 అని, టెరాఫామ్ అని, ఇన్ఫ్రా అని, డాకర్ అని, సో ఇవన్నీ మీకు వచ్చు అని వాళ్ళ ఒక ఒపీనియన్కి వచ్చేస్తారనమాట. ఓకే. సో ఇలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని ప్లే చేయండి. ఇంకా స్పెసిఫిక్గా నోట్ ప్యాడ్ అని చెప్తే నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉండండి. ఓకే. కొంతమంది ఉంటారు మూర్ఖులు, ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఇంకా అలాంటప్పుడు ఇక మనం ఏం చేయలేం. సో యా, మనం లాస్ట్ వీక్ అంతా షేర్డ్ లైబ్రరీస్ అండ్ దెన్ బ్రాంచింగ్ స్కానింగ్స్ ఇవన్నీ చూసాం కదా. సో అందులో మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సింది షిఫ్ట్ లెఫ్ట్ అండ్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. వీటిని హైలైట్ చేశారంటే అది చాలా అడ్వాంటేజ్ మీకు. సో ఇక్కడ డెప్లాయ్ స్క్రిప్ట్లో నేను ఒక చిన్న ఎక్స్ట్రా కోడ్ రాశాను. సో ఇదేంటి అంటే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ చేస్తుంది. సో మనం డిప్లాయ్ చేసిన తర్వాత స్టేటస్ చెక్ చేస్తుంది. ఓకే. ఈ స్టేటస్ కానీ సక్సెస్ఫుల్గా రోల్డ్ అవుట్ అనేది ఉంది అంటే డిప్లాయ్మెంట్ సక్సెస్ అయినట్టు. అదర్వైజ్ ఇట్ విల్ రోల్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్. ఓకే. ఇక్కడ రోల్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్. సో రోల్ బ్యాక్ జరిగినా కూడా పైప్ లైన్ ఫెయిల్యూర్, ఎందుకంటే మనకు సక్సెస్ అవ్వాల్సింది ప్రెసెంట్ వర్షన్. మీరు సక్సెస్ఫుల్గా ప్రీవియస్ వర్షన్కి రోల్ బ్యాక్ చేసినా మనం మన పైప్ లైన్ని ఫెయిల్యూర్ చేస్తాం. ఓకే. న్యూ డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్. ఒకవేళ రోల్ బ్యాక్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇక మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా ఎమర్జెన్సీ రిక్వెస్ట్ రైస్ చేసుకొని ఇంకా ఏం చేయాలనేది చూస్తారు. మోస్ట్లీ రోల్ బ్యాక్ వర్షన్ అయితే ఫెయిల్ అవ్వకపోవచ్చు 99.99%. అంటే ఒకవేళ ఫెయిల్ అయింది అంటే ఇక మనం ఆటోమేషన్ ద్వారా ఏమీ చేయలేము. సో దే నీడ్ టు చెక్ మాన్యువల్లీ. ఇంకా అప్పుడు అది ఒక ఎమర్జెన్సీ రిక్వెస్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్న కమెంట్సే జస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను అంతే, అండ్ కమెంట్ చేశాను, మీరు చూడండి. ఇక ఈరోజు మనం మానిటరింగ్ స్టార్ట్ చేద్దాం. మానిటరింగ్ అనేది ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ డెవాప్స్ ఇంజనీర్స్దే. ఓకే. కొన్ని టీమ్స్లో ఏంటి అంటే సపోర్ట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు, రిలీజ్ మేనేజ్మెంట్ అని. ఫెయిల్ అయింది అంటే వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్, వాళ్ళకు అర్థం కాకపోతే డెవాప్స్ టీమ్కి కాల్ చేస్తారు, ఇంకా డెవలపర్స్ అందరినీ ఎంగేజ్ చేస్తారు. ఓకే. ఆబ్వియస్లీ ప్రతి రిలీజ్లో కొంతమంది డెవలపర్స్ స్టాండ్ బై ఉంటారు, డెవలపర్స్ టెస్టర్స్ అందరు ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు. ఓకే. సో ఈరోజు మనం మానిటరింగ్ స్టార్ట్ చేద్దాం. మానిటరింగ్ అనేది ఐ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓషన్. అది ఎంత చేసినా దాంట్లో లిమిట్ అనేది ఉండదు. మానిటరింగ్ కానీ లైనెక్స్ కానీ ఇట్లాంటి వాటికి ఏంటి అంటే దెర్ ఇస్ నో లిమిట్ టు దెమ్. ఎంత నేర్చుకున్నా వస్తూనే ఉంటుంది. సో యూజువల్గా సపరేట్ మానిటరింగ్ టీమ్స్ ఉంటాయి మనకు.
But as a DevOps engineer, we should also have at least an intermediate knowledge of monitoring. Monitoring ఎలా వర్క్ అవుతుంది, సో ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనకు కూడా తెలియాలి. ఓకే, సో మానిటరింగ్ బేస్ వచ్చేసి మనకు గూగుల్ SRE. సో వాళ్ళు ఇండస్ట్రీలో మంచి గైడ్ లైన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో మానిటరింగ్, సో చాప్టర్ 6లో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ఎంత ఆటోమేషన్ చేసి మన అప్లికేషన్స్ని రన్ చేస్తున్నా కూడా ఎక్కడొక దగ్గర ఫెయిల్యూర్స్ అనేవి రావడం చాలా కామన్. ఓకే, సో మనం ఆటోమేషన్లో డిప్లాయ్మెంట్ చేయగలం తప్ప రన్ టైంలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే ఎర్రర్స్ని మనం ఏమీ చేయలేం కాబట్టి సో మానిటరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇందులో మనకు 2 types ఆఫ్ మానిటరింగ్ జస్ట్ బై డెఫినిషన్, వైట్ బాక్స్ మానిటరింగ్ అండ్ బ్లాక్ బాక్స్ మానిటరింగ్. వైట్ బాక్స్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఇట్స్ హిడెన్ అన్నట్టు. సో బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అంటే యాజ్ అన్ ఎండ్ యూజర్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే, అంటే ఒక ఎండ్ యూజర్ లాగా మనం ఒకవేళ మనల్ని ఫేస్బుక్ని మానిటర్ చేయండి అంటే మనం ఏం చేస్తాం, మనకు ఫేస్బుక్లో మనం వర్క్ చేయట్లేదు, ఫేస్బుక్ ఇంటర్నల్ డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి మనం facebook.com ఓపెన్ చేసి లాగిన్ సక్సెస్ అవుతుందా లేదా, ఓకే, అండ్ దెన్ ఫేస్బుక్ సైట్ ఓపెన్ అవుతుందా లేదా, మన ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుందా లేదా, ఎండ్ యూజర్ కంట్రోల్లో ఉండేవంతా దట్ ఈస్ బ్లాక్ బాక్స్ మానిటరింగ్. వైట్ బాక్స్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే, సో వి నో ద ఇంటర్నల్ డీటెయిల్స్. ఓకే, సో అంటే సర్వర్స్ యొక్క డీటెయిల్స్, సర్వర్ మెట్రిక్స్ ఇవన్నీ తెలిసినప్పుడు వాటిని ఇంకా మనం పర్ఫెక్ట్గా మానిటరింగ్ చేయొచ్చు. దట్ ఈస్ వైట్ బాక్స్ మానిటరింగ్. మెట్రిక్స్, డేటా పాయింట్స్, ఎర్రర్స్, ట్రాఫిక్, సో ఇదంతా. ఓకే, అది జస్ట్ డెఫినేషన్ అంతా వీళ్ళు ఇక్కడ ఇచ్చింది. ఇంకా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకు, సో అవి మనం చూద్దాం. సో యూజువల్లీ దేర్ ఆర్ 4 గోల్డెన్ సిగ్నల్స్. లేటెన్సీ, లేటెన్సీ అంటే ఏంటి అంటే టైం టు గెట్ రెస్పాన్స్. రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ లెస్ లేటెన్సీ ఈజ్ ప్రిఫర్డ్. అంటే ఒక రిక్వెస్ట్కి మనకి ఎంత టైం పడుతుంది అనే దానికి మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక రిక్వెస్ట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ సిస్టమ్స్. మీరు మన Amazon.in ఓపెన్ చేశారు, అది లోడ్ అవడానికే 1 minute టైం తీసుకుంది అనుకోండి, దెన్ యు ఆర్ లూజింగ్ బిజినెస్ టు ఫ్లిప్కార్ట్. ఓకే, ఒక రిక్వెస్ట్ మనం సెండ్ చేసిన తర్వాత ఎంత టైంలో రెస్పాన్స్ వస్తుంది అనేది మెజర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలానే ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ వస్తుంది, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ టు అవర్ సిస్టమ్. ఇది రకరకాలుగా యూజ్ అవుతుంది మనకు. ట్రాఫిక్ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ బిజినెస్ అవర్స్లో టూ మచ్ ట్రాఫిక్ వస్తుంది అంటే మీనింగ్ ఏంటి, సమ్వన్ ఈస్ ట్రైంగ్ టు హ్యాక్ అవర్ సిస్టమ్స్ అని. సో ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది కూడా మనం మెజర్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి పర్ మినిట్ మన సిస్టమ్కి, సో అది కూడా మనం మెజర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగనే ఎర్రర్స్. సో యూజువల్లీ సర్వర్ సైడ్ ఎర్రర్స్ ఏంటి, సర్వర్ సైడ్ ఎర్రర్స్ స్టార్ట్స్ విత్ సో ఎస్పెషలీ 500 ఎర్రర్స్.
500 ఎర్రర్స్ వస్తున్నాయి లాగ్స్ లో అంటే దెన్ వీ నీడ్ టు మెజర్ దెమ్ ఆల్సో. 500 ఎర్రర్స్ వస్తున్నాయి అంటే సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ సర్వర్స్. అండ్ సాచురేషన్, మన రిసోర్సెస్ ఆఫ్ సర్వర్స్ షుడ్ బి మెజర్డ్. అంటే CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ అండ్ డిస్క్ యూటిలైజేషన్, వీటన్నిటిని మనం మెజర్ చేస్తూ ఉండాలి. మన సర్వర్స్ సాచురేషన్ లెవెల్కి వెళ్తున్నాయా లేదా అని. సో ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఒక ఎండ్ యూజర్ వచ్చి మీ సిస్టమ్స్ వర్క్ అవ్వట్లేదు అని రిపోర్ట్ చేయడం కంటే, సో మనంతటా మనమే ముందుగానే వాటిని ఐడెంటిఫై చేసి ఎండ్ యూజర్స్ నోటీస్ చేసేంత వరకు వెళ్లకుండా మనం వాటిని రిజాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ హ్యూజ్ సక్సెస్ టు ఎనీ ప్రాజెక్ట్. ఒక ఎండ్ యూజర్ వచ్చేసి ఇంటర్నెట్లో ఎక్కడైనా పోస్ట్ చేస్తాడు, ట్విట్టర్లో కానీ రెడిట్లో కానీ, ఇక్కడ సో సంథింగ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ డౌన్ అని. సో ఆ పోస్ట్ ద్వారా ఇంకా ఇంకా చాలా మందికి తెలిసిపోయి బిజినెస్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎండ్ యూజర్స్ రిపోర్ట్ చేయడం కంటే ముందే మనం ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ ఆబ్వియస్లీ హ్యూజ్ సక్సెస్ టు ఎనీ ప్రాజెక్ట్. సో వాటి కోసం ఈ 4 మెట్రిక్స్ని మనం మెజర్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో మనకు హిస్టరీ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ హిస్టరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మిడ్ నైట్ ఏదో సంథింగ్ జరిగింది. సో అది మనకు ఎలా తెలుస్తుంది? ఆ హిస్టరీ ఆఫ్ డేటాని మనం కానీ స్టోర్ చేయగలిగితే ఆ ట్రెండ్స్, ఆ బిహేవియర్స్ ఎలా ఉన్నాయో మనకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టైమ్ సిరీస్ డేటాబేస్. టైమ్ సిరీస్ డేటాబేస్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్రాడ్ లెవెల్లో టైమ్ స్టాంప్, వాల్యూ ఆఫ్ దట్ మెట్రిక్ at that timestamp. సో ఇది చాలా ఇంపార్టెంట్, హిస్టరీ ఆఫ్ డేటా అనేది. సపోజ్ మనం జనరల్గా చెప్పేది, మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే యూజువల్గా కంపెనీస్ కానీ అవన్నీ ఎలా మెజర్ చేసుకుంటాయి వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ ప్రాఫిట్స్ అవన్నీ. సో వాళ్ళు మనకేమి ఇస్తారు? క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ యూజువల్గా కంపెనీస్, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ ఎలా ఇస్తున్నారు వాళ్ళు? యూ కెన్ సే వీక్లీ, డైలీ. మీరు ఒక ఎక్స్పెన్స్ యాప్ ఏదైనా చూసింటే ప్లే స్టోర్లో, మనం డేట్ అండ్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, డిస్క్రిప్షన్ అవన్నీ మనం మెన్షన్ చేస్తే కేటగిరీ, మనకు ఒక గ్రాఫ్ అనేది వాళ్ళు చూపిస్తారు. ఎవ్రీడే ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఆ గ్రాఫ్ చూసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ రోజు మనకి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది అనే దాన్ని బట్టి. అలానే ఏ వీక్లో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాము, ఒక 1 year డేటా చూసుకుంటే ఏ మంత్లో మనం ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాము. సో అదంతా ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటాబేస్. టైమ్ సిరీస్ డేటాబేస్లో ఏం లేదు, యూజువల్లీ టైం స్టాంపు, ఆ వాల్యూ, ఆ రెండు ఇంపార్టెంట్ అనమాట. సో టైం స్టాంపు, వాల్యూ మీ దగ్గర ఉంది అంటే మీరు ఆ డేటాతో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మనకు స్క్రీన్ పైన ఎంత డేటాని ప్రాసెస్ చేస్తే వాళ్ళు అవన్నీ చూపించగలుగుతున్నారు. లైక్ ఆ పర్టికులర్ గ్రౌండ్లో, ఆ పర్టికులర్ టీమ్తో, ఓకే, సో ఆ పర్టికులర్ T20 సిరీస్లలో హైయెస్ట్ రికార్డ్స్ ఏంటి. సో ఇలా మీకు తెలుసు అవన్నీ, ఎంత మీకే అర్థమవుతుంది. సో ఇంత డేటాని వీళ్ళు ఎలా ప్రాసెస్ చేయగలుగుతున్నారు అంటే, సో టైమ్ స్టాంప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెట్రిక్ దే. టైమ్ సిరీస్ డేటాబేస్. మనకు పాపులర్గా ఉండే మానిటరింగ్ వచ్చేసి ప్రొమిథియస్ అనేది పాపులర్ టైమ్ సిరీస్ డేటాబేస్ అది. సో ఈ ప్రొమిథియస్ని యూస్ చేసుకొని మనం మెట్రిక్స్ అన్నిటిని కలెక్ట్ చేసి గ్రాఫ్స్ కానీ అలర్ట్స్ కానీ వీటన్నిటిని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రొమిథియస్ ఇన్స్టాల్ చేసి చూద్దాం.
ప్రొమిథియస్ ఇన్స్టలేషన్. ఇది కొంచెం హెవీ సర్వర్, వీటిని డాకర్ వీటిలో జస్ట్ పెట్టడం అంత సేఫ్ కాదు. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ట్యాబ్ కొడితే ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే, లైనక్స్ ఇందులో ఇన్స్టాల్ చేద్దాం. Prometheus. సో యూజువల్లీ మనం ఇలా మాన్యువల్ గా చేసే సాఫ్ట్వేర్స్ అన్ని ఏ డైరెక్టరీ లో ప్రిఫర్ చేస్తాం? మాన్యువల్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేవి. సో ఆప్షనల్ అన్నట్టు. ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేశారండి? ఓకే, ఇంటర్నెట్ ప్రాబ్లం ఏంటి? సో ఇస్ మై ఆడియో ఫైన్? ఓకే, యా, సమ్ ప్రాబ్లం నెట్వర్క్ లేదు. సో యూజువల్ గా ఆప్ట్ అనే దగ్గర మనం ఈవెన్ మన ఎక్స్పెన్స్ యాప్ ని కూడా ఇక్కడే కాన్ఫిగర్ చేయొచ్చు. ఇది నేను డౌన్లోడ్ చేస్తున్నా. లైనక్స్ ఏఎండి టెంప్ కాదు, టెంప్ అనేది టెంపరీ. సో దిస్ ఇస్ నాట్ టెంపరీ అప్లికేషన్. టెంపరీ డైరెక్టరీలో ఏంటి అంటే అక్కడ మీరు ఫైల్స్ ఉంచారంటే దాన్ని ఎనీ టైం ఎవరైనా డిలీట్ చేయొచ్చు అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను wget. మనము ఈ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ టెంప్లోకి ఎందుకు చేస్తున్నాం అంటే ఎలాగో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి స్లాష్ యాప్లో పెడుతున్నాం కాబట్టి నేను అక్కడికి డౌన్లోడ్ చేస్తున్నా జనరల్గా. ఓకే, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. tar-x ఫర్ ఎక్స్ట్రాక్షన్, f ఫైల్ నేమ్. ఓకే, సో దీన్ని నేను రీనేమ్ చేస్తున్నా జస్ట్ ప్రొమిథియస్ అని. cd prometheus, this is the prometheus directory. Okay, prometheus.aml అది ఉంది కదా, అది కాన్ఫిగరేషన్ ఫైల్. ప్రొమిథియస్ అనేది స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ప్రొమిథియస్ systemctl సర్వీస్ ఫైల్ అని చూస్తే మనకు ఎగ్జాంపుల్ దొరుకుతుంది. ఓకే, సో
ప్రొమిథియస్ అనే ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్ ప్రొమిథియస్. ప్రొమిథియస్ యూజర్ రన్ చేస్తారు అండ్ మనం డైరెక్ట్గా ఓపీటీ prometheus/prometheus ఇది మన డైరెక్టరీ, మన ఫైలే ఇది యాక్చువల్లీ. ప్రొమిథియస్ డైరెక్టరీలో ప్రొమిథియస్ అనే కమాండ్ ఇది, దిస్ ఇస్ ద కమాండ్. అండ్ దీని కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి బై డిఫాల్ట్ ఈటీసీ చూపిస్తున్నారు, బట్ మనం ఆప్ట్లోనే ఉంది కదా, మనకు ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే, ఆప్ట్ ప్రొమిథియస్ ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా. అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా అక్కడే ఉంది, అదే డైరెక్టరీ. దట్స్ ఆల్. vim, what is the directory? etc system.service తో ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, systemctl daemon reload. systemctl enable prometheus soft link క్రియేట్ అవుతుంది. And then systemctl start prometheus. స్టేటస్ చూద్దాం. failed. System start request repeated too quickly. log messages. failed to create directory for logging service. సో మనం అక్కడ యూజర్ ప్రొమిథియస్ అని ఇచ్చాం కదా, సో దానికంటే ముందు మనం కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి లాగింగ్ కోసం, వాటి కోసం. సో అవి మనకు తెలియనప్పుడు ఐ విల్ గో విత్ రూట్ యూజర్ ఓన్లీ. లేకపోతే మనం చెక్ చేసుకోవాలి మొత్తం ఏమేం డైరెక్టరీస్ దానికి కావాలో అని చెక్ చేసుకోవాలి. అదర్వైజ్ దిస్ ఈస్ అవర్ ప్రాక్టీస్ కాబట్టి నేను సింపుల్గా ఇది తీసేస్తున్నా. దెన్ ఇట్ విల్ రన్ విత్ రూట్ యూజర్, దానికి యాక్సెస్ ఉంటుంది. restart. Okay, it is running. netstat-lntp. పోర్ట్ నెంబర్ 9090ని ఓపెన్ చేస్తుంది ప్రొమిథియస్. ఇది తీసుకొని లెట్ us ఓపెన్ 9090. ఇంటర్ఫేస్ చాలా అంటే చాలా ప్లెయిన్ గా ఉంటుంది ప్రొమిథియస్, చూడడానికి ఏమాత్రం మంచిగా అనిపించకపోవచ్చు, బట్ దిస్ ఇస్ పవర్ఫుల్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నేను అప్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 1 అంటే మీనింగ్ ఏంటి? సో ఇట్ ఈస్ అప్ అని. 0 అంటే ఆఫ్ అని, స్విచ్ ఆఫ్. 1 ఈస్ ఆన్, 0 ఈస్ ఆఫ్. సరే, అసలు ప్రొమిథియస్ ఎలా వర్క్ అవుతుంది చూడాలి అంటే లెట్ us క్రియేట్ సంథింగ్.
ఇది ప్రొమిథియస్ సర్వర్. సో ఏజెంట్స్ ఆర్కిటెక్చర్ తెలుసు కదా మీకు, ఏజెంట్ ఆర్కిటెక్చర్. సో ఏజెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, సో లైక్ మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాం. సీసీ కెమెరాస్ మానిటర్ చేస్తూ ఉంటాయి రియల్ సీన్. అది అన్లిమిటెడ్ గా డేటాని స్టోర్ చేసుకోగలుగుతుందా మీరు ఫీల్డ్ లో ఇన్స్టాల్ చేసింది? సో నో. మనకు సీసీ కెమెరాస్ అనేవి చాలా ఇన్స్టాల్ చేసి ఉంటాం, ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్, సైడ్, లైక్ ఆఫీస్ లో క్యాబిన్స్, ఇక్కడంతా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాం. సో సీసీ కెమెరాస్ ఆర్ లైక్ ఏజెంట్స్. సో ఈ డేటాను అంతా ఇవి ఎక్కడికి పుష్ చేస్తూ ఉంటాయి? సెంట్రల్ మానిటరింగ్ సర్వర్ కి పుష్ చేస్తూ ఉంటాయి. ఓకే, చాలా ఒకటి కాదు, చాలా. సో ఈ సెంట్రల్ మానిటరింగ్ సర్వర్స్ ఏం చేస్తాయి? ఆ డేటాను అంతా రిసీవ్ చేసుకొని అనలైజ్ చేస్తూ ఉంటాయి, స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. రైట్, టైంతో పాటు కింద టైం రన్ అవుతుంటుంది, అక్కడ సీన్ అనేది స్టోర్ అవుతుంది మనకు. సో అంటే ఏజెంట్స్ ఫీల్డ్ లో ఉండి డేటాని క్యాప్చర్ చేసి సెంట్రల్ సర్వర్ కి పంపిస్తూ ఉంటాయి. లైక్ మనం యూస్ చేసిన సోనార్ క్యూబ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఏజెంట్ లాగా అనమాట. సో ఏజెంట్ ఫీల్డ్ లో ఉండి డేటాని మొత్తం క్యాప్చర్ చేసి సెంట్రల్ సర్వర్స్ కి పంపిస్తే అక్కడ అవి అనలైజ్ చేస్తూ ఉంటాయి. సో అలానే ప్రొమీథియస్ కూడా ఏజెంట్ బేస్డ్ అనమాట. ఇదొక నోడ్ అనుకుందాం. సో ఈ నోడ్ లో ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో మన ప్రొమీథియస్ ఏంటి అంటే, మన ప్రొమీథియస్ ఇక్కడ టైమ్ సిరీస్ డేటాబేస్ ఉంటుంది. మన ప్రొమీథియస్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ గా ఏజెంట్స్ ని హిట్ చేసి అది మనం కాన్ఫిగర్ చేస్తాం, ఎన్ని సెకండ్స్కి ఒకసారి ఎన్ని మినిట్స్కి ఒకసారి మనము డేటాని ఫెచ్ చేయాలనేది. డిఫాల్ట్ గా 15 సెకండ్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే ఎవ్రీ 15 సెకండ్స్కి ఒకసారి మన ప్రొమీథియస్ సర్వర్ దాని కింద ఉండే ఏజెంట్స్ అన్నిటినీ కాంటాక్ట్ అయ్యి డేటాని పుల్ చేసుకుంటుంది. పుల్ చేసుకొని ఈ టైమ్ సిరీస్ డేటాబేస్ లోకి స్టోర్ చేస్తుంది. ఓకే, సో టైమ్ సిరీస్ డేటాబేస్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట మనకు ప్రొమీథియస్ లో. అది మనకు కనిపించదు, అది లాజికల్ గా అది మేనేజ్ చేసుకుంటాం. ప్రొమీథియస్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు యూ కెన్ టెల్ దిస్ థింగ్స్. సో ఇక్కడ ఏ మానిటరింగ్ చేస్తున్నారు? అది ప్రొమీథియస్ సర్వర్ ని ప్రొమీథియసే మానిటరింగ్ చేసుకుంటుంది యాక్చువల్లీ. సో ఇక్కడ చూస్తే మీరు లోకల్ హోస్ట్, ఇది కరెంట్ వాల్యూ. ఒకవేళ లాస్ట్ 1 minute లో మనకు కావాలి అంటే ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1 minutes అని కానీ మనం సెర్చ్ చేస్తే లాస్ట్ 1 minute లో మనకు ఈ వాల్యూస్ అన్ని వచ్చాయి. యూ కెన్ సి 4 వాల్యూస్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది ఎవ్రీ 15 seconds ఒకసారి డేటాను అంతా క్యాప్చర్ చేస్తుంటుంది. మీరు గ్రాఫ్ లో కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ. గ్రాఫ్ లో ఐ నీడ్ టు రిమూవ్ దిస్. సో ఇది గ్రాఫ్ లో చూడండి. ఇక్కడ టైం కనిపిస్తుంది మనకు x యాక్సిస్ లో, y యాక్సిస్ లో వాల్యూ. ఓకే, సో ఇలా మనకు మెట్రిక్స్ చాలా ఉంటాయి. ప్రొమీథియస్ HTTP రిక్వెస్ట్ టోటల్ అంటే ఇప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు సర్వ్ చేసింది ఇది. నేను ఇక్కడ ప్రొమీథియస్ అని ఇట్లా హిట్ చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ లో చూడండి API రిక్వెస్ట్లు అన్ని వెళ్తుంటాయి దీనికి, మన బ్యాక్ ఎండ్ లాగానే.
ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా అయితే వెళ్తుందో ప్రొమీథియస్ సర్వర్కి రిక్వెస్ట్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఏ ఏపీఐ హ్యాండ్లర్ అంటే ఏ యూఆర్ఎల్ పైన ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయనేది మొత్తం ఇక్కడ లాగిన్ అవుతుంది. చూడండి, మనకు /metrics అనే దానిపైన 24 రిక్వెస్ట్ వచ్చాయి. అలా ఇక్కడ చాలా అంటే చాలా మెట్రిక్స్ అనేది ఇది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదంతా లోకల్ అనమాట. ఇది ఏ వాల్యూ కావాలంటే మీకు ఆ రిజల్ట్ మొత్తం తెలుస్తుంది. సరే, ప్రామిథియస్ ఇదేం పంపించలేదు లాస్ట్. సో ఇవి చాలా మెట్రిక్స్ ఉంటాయి, మనం ఎగ్జాక్ట్లీ అన్నీ మనకు కనిపించవు. ప్రొమిథియస్ సర్వరే డౌన్ అయితే ఆబ్వియస్లీ యూ కెనాట్ యాక్సెస్ దిస్ డాష్ బోర్డ్, బట్ మెట్రిక్స్ ఆల్రెడీ ఉంటాయి. అంటే హిస్టరీ ఆఫ్ మెట్రిక్స్ అన్నీ ఉంటాయి మనకు. ప్రొమిథియస్ ఇంజిన్ క్వైరీస్ 0, ఇక్కడ ఏం యాక్సెస్ అవ్వలేదు. ఇదేదో ఉంది, ఇది ఒకసారి చెక్ చేద్దాం. ప్రొమిథియస్ టిఎస్టిపి హెడ్ చంక్స్ అంట. నేను జస్ట్ చెప్తున్నా, అవన్నీ మనకేం తెలియదు. టైమ్ సిరీస్ డేటాబేస్, ఓకే. సో ఇవైతే ఏం లేవు మెట్రిక్స్, బట్ ఓకే, మన ప్రొమిథియస్ మెట్రిక్స్ కాదు ఇంపార్టెంట్, మన మానిటర్ చేసే సర్వర్ మెట్రిక్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏదైనా సర్వర్ ఇన్స్టాల్ చేస్తే అందులో ఈ ఏజెంట్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ ఏజెంట్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే దాని పేరు నోడ్ ఎక్స్పోర్టర్. సో ఈ ఏజెంట్ సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేస్తే ప్రొమిథియస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ నోడ్కి సంబంధించిన మెట్రిక్స్ అన్నిటిని పుల్ చేసి ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు వీ కెన్ క్వైరీ ఆర్ వీ కెన్ క్రియేట్ గ్రాఫ్స్, ఆల్ దోస్ థింగ్స్. సో ఇది ప్రొమిథియస్ సర్వర్. మనకు ఇంకా వేరే నోట్స్ ఉంటాయి కదా, ఏవైనా నోట్స్ కానీ ఎనీ సర్వర్స్, ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్ నోడ్ 1 అని క్రియేట్ చేస్తాను. .micro. సో ఇందులో నేను అవన్నీ ఇన్స్టాల్ చేయాలి, లైక్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేయాలి. ఐ విల్ క్రియేట్ వన్ repo for this. సో ఈ నోడ్ ఎక్స్పోర్టర్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది చూడండి, కాంపోనెంట్ నోడ్ ఎక్స్పోర్టర్ AMD 64 లైనెక్స్. సో ఈ సర్వర్లో నేను నోడ్ ఎక్స్పోర్టర్ని ఇన్స్టాల్ చేయాలి. su as cd opt లోపలికి వెళ్తున్నా. ఇక్కడ wget node exporter -xf node exporter
ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా అండ్ రీనేమ్ చేస్తున్నా నోడ్ ఎక్స్పోర్టర్ నోడ్ అండర్ స్కోర్ ఎక్స్పోర్టర్. ఓకే, ఇక దీనికి మనం systemctl సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలి. నోడ్ ఎక్స్పోర్టర్ డాట్ సర్వీస్ అని ఇస్తున్నాం. సో ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసామో ఎగ్జాక్ట్లీ అలానే కొంచెం డైరెక్టరీస్ మార్చాలి అంతే. సో ఇది ప్రొమిథియస్ డాట్ సర్వీస్. సో ఇక్కడ నోడ్ ఎక్స్పోర్టర్లో ప్రొమిథియస్ బదులు నోడ్ అండర్ స్కోర్ ఎక్స్పోర్టర్. యూజర్ ఏం వాడట్లేదు. కాన్ఫిగరేషన్ అంటూ దీనికి ఏం లేదనుకుంటా. లెట్ us see that. కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ ఏం లేదు. సో let me remove this. Node exporter agent. Okay. ఇది నేను ఇక్కడ am etc system t system node underscore exporter dot service అని ఇస్తున్నాను. ఓకే, system ctl daemon reload system ctl start node underscore exporter system ctl status node underscore exporter. ఓకే, రన్ అవుతుంది. పోర్ట్ నెంబర్ చూద్దాం. LNTP పోర్ట్ నెంబర్ 9100. సో ఇది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడు మెట్రిక్స్ కలెక్ట్ చేస్తుంది అంటే మనకు ఈ ప్రొమిథియస్ సర్వర్ కాల్ చేస్తే అది మెట్రిక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. కాల్ చేయకపోతే కలెక్ట్ చేయదు. సో ఇలా ప్రొమిథియస్ సర్వర్ ఎవ్రీ 50 సెకండ్స్కి ఒకసారి దీన్ని కాల్ చేయాలి అంటే దీని యొక్క ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబరు అదంతా మనకు ప్రొమిథియస్కి ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ప్రొమిథియస్ కాన్ఫిగరేషన్ ఫైల్ కానీ చూసామంటే cat prometheus డాట్ aml. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది అనమాట టార్గెట్ సెయింటా అనేది. prometheus డాట్ aml. ఓకే, సో ఇక్కడ చూడండి స్క్రేప్ కాన్ఫిగ్. స్క్రేప్ అంటే దేని నుంచి మనం మెట్రిక్స్ తీసుకోవాలి, ఏ సర్వర్ని ఏ టార్గెట్ని గీకి మనం మెట్రిక్స్ తెచ్చుకోవాలి అన్నట్టు. ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేసింది ఆటోమేటిక్గా మనకు లోకల్ హోస్ట్ కాన్ఫిగర్ చేసింది. చూడండి లోకల్ హోస్ట్ 9090 పోర్ట్ పైన ఉంది అండ్ ఇక్కడ లేబుల్స్ ఇచ్చారు జస్ట్ ఒక డేటా ట్యాగ్స్ లాగా. సో ఇప్పుడు మనకు కొత్త టార్గెట్ వచ్చింది కదా, మనం ఇట్లా నోడ్ 1 కూడా మనము చేయాలి కాబట్టి సో ఐ నీడ్ టు యాడ్ అనదర్ జాబ్. చూడండి ఇక్కడ అనదర్ జాబ్ నోడ్ 1. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చింది, నో వరీస్. ఓకే, నోడ్ 1 స్టాటిక్ కాన్ఫిగ్స్. అనవసరమైనంత రిమూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు టార్గెట్ ఏంటి, ఇది నోడ్ 1. దీని ఐపీ అడ్రస్ ఇది పోర్ట్ నెంబర్ 9100. ఓకే, సో యాప్ లేబుల్ యాప్ నోడ్ 1 అని నేమ్ కూడా ఇస్తాను నేను, ఎందుకంటే నేమ్ అనేది ఉంటే మనకు ఈజీ, జస్ట్ లైక్ మన AWSలో ఎలాగానో అలానే.
సో మీకు ఎన్ని టార్గెట్స్ ఉంటే అన్ని టార్గెట్స్ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? మౌస్ ఛార్జింగ్ అయిపోయింది. జస్ట్ ఎ మినిట్. ఓకే, యా. సో ఇది టార్గెట్ 9100 ఇస్ అ పోర్ట్ నెంబర్. ఇక్కడ 15 సెకండ్స్కి ఒకసారి మనం స్క్రేప్ చేయమని చెప్తున్నాం. సో ఎవ్రీ 15 సెకండ్స్కి ఒకసారి మన ప్రొమిథియస్ సర్వర్ ఏంటి అంటే దీని దగ్గర మనం కాన్ఫిగర్ చేసిన టార్గెట్స్ అన్నిటినీ అప్రోచ్ అయ్యి ఆ మెట్రిక్స్ అనేది కలెక్షన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో I need to save this configuration here. Prometheus server లోపల vim prometheus.aml కాన్ఫిగరేషన్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, యా, సేవ్ చేస్తాను. ఒకసారి రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ప్రొమేథియస్. ఇప్పుడు రీస్టార్ట్ చేసి ఇక్కడ మనం చెక్ చేస్తే మనకు కొత్త టార్గెట్స్ కూడా వస్తాయి. 15 seconds. Let us wait for few seconds. ఇది చూడండి, నోడ్ 1కి సంబంధించిన మెట్రిక్ ప్రెసెంట్ అప్లో ఉంది కాబట్టి 1 అంటే సర్వర్ అప్లో ఉందా లేదా అనేది. ఇది ప్రీవియస్ అనమాట, మనం రీనేమ్ చేయక ముందుది. మనం ఇప్పుడు రీనేమ్ చేసాం నీట్గా ఇలా. ఇది రీనేమ్ చేయక ముందుది ఇన్స్టెంట్ మనకు లోకల్ హోస్ట్. తర్వాత మనం నేమ్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇది కొత్తగా వస్తుంది డేటా. సో ఇప్పుడు మీరు 1 minute ఇచ్చారు అంటే నౌ యూ కెన్ సీ దట్ డేటా. సో 45 seconds అయింది. 3 data points క్యాప్చర్ చేసింది 3 times. ఓకే, సో అలా మనకు నోడ్కు సంబంధించిన మెట్రిక్స్ కూడా ఉంటాయి. మనకు నోడ్కు node_memory I need to refresh this browser once. node_memory మనకు ఎంత అవైలబిలిటీ ఉంది మెమరీ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెమరీ అవైలబుల్ బైట్స్లో. ఓకే, సో ఇది బైట్స్లో అనమాట. అలానే ఇంకా నోడ్కి సంబంధించిన మెట్రిక్స్ చాలా ఉంటాయి. నోడ్ డిస్క్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది హార్డ్ డిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా లెట్ us ఎక్స్ప్లోర్, చాలా ఉంటాయి. node_.
CPU సెకండ్స్, టోటల్ CPU యూసేజ్ వస్తుంది. డిస్క్ రీడ్ బైట్స్, ఎన్ని రీడ్ ఆపరేషన్స్ జరిగాయి మన డిస్క్ పైన. ఫైల్ సిస్టమ్ సంబంధించి, మెమరీకి సంబంధించి, నెట్వర్క్ స్టాటిస్టిక్స్, ఇన్ అండ్ అవుట్, ఇట్లా ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయింది, ఎన్ని బైట్స్ రిసీవ్ అయింది, అది కూడా మనకి ఇక్కడ వస్తుంది మన సర్వర్కి. ప్రాసెస్ 0. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఎంత, ఏ ఇంటర్ఫేస్, ఇథర్నెట్ ఇంటర్ఫేస్ లోంచి ఇది ఇంకొక ఇంటర్ఫేస్, మనకు ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఇది ఇంపార్టెంట్. దీంట్లోంచి ఇంత డేటా అనేది ట్రాన్స్మిషన్ జరిగింది. సో ఇవి చాలా సిస్టమెట్రిక్స్ అనేవి ఉంటాయి. ఇంకా అవి ఎంత లో లెవెల్కి ఉంటాయంటే అది మనకు ఏమీ పూర్తిగా అర్థం కాదు. అంటే ఎంత డేటా అనేది ట్రాన్స్ఫర్ అయింది, ఇన్ అండ్ అవుట్, టోటల్ ఎంత అయింది. సో అలా ప్రతిదీ చాలా డీప్ లెవెల్కి ఉంటుంది అనమాట. ఓకే, నోడ్ నెట్వర్క్, నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇక్కడ మనం గ్రాఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ గ్రాఫ్స్ అంత విజువలైజేషన్ పరంగా అంత పర్ఫెక్ట్ ఉండదు ప్రొమీథియస్ గ్రాఫ్ అనేది. సో మనకు యుఐ రిచ్ ఏం కాదు ప్రొమీథియస్ సర్వర్కు. సో యుఐ రిచ్ కాదు కాబట్టి మనం ఒక గ్రాఫానా అనే ఒక కాంపోనెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం జనరల్గా. సో గ్రాఫానాలో కలర్స్, ఆ రిచ్నెస్ అంతా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రొమీథియస్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో గ్రాఫానాని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ టైమ్ సిరీస్ డేటాబేస్ నుంచి మనకు యూజర్ వచ్చేసి క్వైరీ చేస్తుంది. మనం బ్రౌజర్లో క్వైరీ చేస్తున్నాం టైమ్ సిరీస్ డేటాబేస్. సో ఇది అంత పర్ఫెక్ట్గా మనకు అనిపించట్లేదు కాబట్టి మనం జనరల్గా గ్రాఫానా అనే ఒక కాంపోనెంట్ కానీ ఇన్స్టాల్ చేస్తే సో ఈ గ్రాఫానా వెళ్ళి మనకు టైమ్ సిరీస్ డేటాబేస్ నుంచి డేటాని తీసుకొచ్చి మనకు యూజర్కి చూపిస్తుంది అన్నమాట. గ్రాఫానాలో డేటాబేస్ ఏం స్టోర్ అవ్వదు డేటా, బట్ గ్రాఫానాలో ఒక మంచి రిచ్గా యూఐ కాంపోనెంట్స్, గ్రాఫ్స్ కోసం స్పెసిఫిక్గా ప్రొమీథియస్ని ఎందుకు డెవలప్ చేశారు అంటే ఈ టైమ్ సిరీస్ డేటాబేస్ కోసం. గ్రాఫానాని ఎందుకు డెవలప్ చేశారు అంటే గ్రాఫ్స్ కోసం. సో నౌ వీ కెన్ ఇన్స్టాల్ గ్రాఫానా ఇన్ ద సేమ్ సర్వర్ యూజువల్లీ RHEL. సో మనకు ఇక్కడ సేమ్ సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు నార్మల్ త్రూ రెపోస్ ద్వారా. కొన్నిసార్లు ఇది ఫెయిల్ అవుతుంది wget, ఎందుకో తెలియదు. అలాంటప్పుడు మనం కర్ల్ యూజ్ చేద్దాం. కర్ల్ -o. ఇది కీ. Now you can use this key. ఇది రెపో, యూజువల్గా మనం ఇన్స్టాల్ చేస్తున్నది త్రూ రెపోస్. ఇక్కడ కాపీ చేస్తున్నాం. DNF install grafana-y.
గ్రాఫానా ఇన్స్టాల్ అయిన తర్వాత లెట్ us run it. Grafana install అయింది. Now we can start Grafana server. You can enable. ఇది ఒక simple graph component. Now check the port number. 3000 అనే port ని ఓపెన్ చేస్తుంది Grafana. సో ఇప్పుడు నేను 3000 పైన ఓపెన్ చేస్తే admin యూజువల్గా admin యూజర్ నేమ్ పాస్వర్డ్ admin 123 admin 123 అని ఇస్తున్నాం. ఓకే, సో ఇది గ్రఫానా UI. ఇక్కడ మనకు కనెక్షన్స్ అనేది ఉంటుంది చూడండి. సో గ్రాఫానా అనేది ఒక ప్రొమిథియస్నే కాదు, డేటాని చాలా చోట్ల నుంచి తీసుకొని గ్రాఫ్స్ అనేది డ్రా చేయగలదు. సో గ్రాఫ్ కావాల్సింది ఏంటి, యూజువల్గా ఎక్స్ యాక్సిస్లో ఏంటి, వై యాక్సిస్లో ఏంటి. సో ఆ డేటా అనేది ఇస్తే సరిపోతుంది. ఈ గ్రాఫానా ఏంటి అంటే ప్రొమిథియస్ నుంచి తీసుకుంటుంది, అండ్ ఇక్కడ ఉండే చాలా అంటే చాలా డేటాబేసెస్ నుంచి కూడా తీసుకుంటుంది.
ఓకే, కెన్ యూ హియర్ మీ నౌ? నెట్వర్క్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. సారీ ఫర్ దాట్. ఈరోజు విలేజ్కి వచ్చాను, దానివల్ల కొంచెం ప్రాబ్లం, బట్ రేపు అయితే ఈ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ. యా, సో ఇక్కడ ఒక కనెక్షన్ అనేది యాడ్ చేద్దాం ప్రొమీథియస్కి. ఓకే, యాడ్ న్యూ డేటా సోర్స్. సో ఇది మనకు లోకల్ హోస్ట్లోనే ఉంది కదా, 9090లో. సో ఇంకా లోకల్ హోస్ట్లో ఉంటే ఇంకా కొంచెం స్పీడ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద లోకల్ హోస్ట్ 9090 URL, అండ్ దట్స్ ఆల్. సేవ్ అండ్ టెస్ట్. కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ డాష్ బోర్డ్లో ఐ కెన్ సేవ్ ద డాష్ బోర్డ్. ఒక నేమ్ ఇస్తున్నా, డెమో అని, అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. సో ఈ డాష్ బోర్డ్స్లో దిస్ ఇస్ డెమో డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఇందులో మనం ఒక విజువలైజేషన్ యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక ట్యాబ్ అనమాట. ఇప్పుడు మీకు గ్రాఫానా డాష్ బోర్డ్స్ అని చూస్తే ఈ డాష్ బోర్డ్స్ లోపల మనకు చాలా విజువలైజేషన్స్ ఉంటాయన్నమాట, ఒక్కొక్కటి ఒక్క పర్పస్ కోసం. అలానే ఇక్కడ నేను ఒక విజువలైజేషన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ విజువలైజేషన్ ప్రొమీథియస్ డేటా సోర్స్. ఇక్కడ చూడండి, మనం క్వైరీస్ రన్ చేయొచ్చు. ప్రొమీథియస్లో ఎలా అయితే క్వైరీస్ రన్ చేస్తున్నామో అక్కడే మనం క్వైరీస్ రన్ చేయొచ్చు. కోడ్ పైన క్లిక్ చేసి సారీ స్క్రీన్ నాట్ విజిబుల్. సారీ ఫర్ దట్. ఓకే, ఐ విల్ రిపీట్ దిస్. లాస్ట్ ఓకే, సో నేను ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఎనీహౌ ఐ విల్ రిపీట్ దిస్ టుమారో. ఓకే, సో కనెక్షన్స్, లెట్ మీ కనెక్షన్స్ నుంచి వద్దాం. ఇది నేను రిమూవ్ చేస్తున్నా, ఇక్కడ యాడ్ చేసింది. డిలీట్. ఓకే, డేటా సోర్స్, యాడ్ డేటా సోర్స్, ప్రొమీథియస్ డేటా సోర్స్. మన యూఆర్ఎల్ వచ్చేసి ఇదే, లోకల్ హోస్ట్ 9090. లోకల్ గానే ఉంది కాబట్టి ఇంకొంచెం స్పీడ్ గానే ఉంటుంది అనమాట. సేవ్ అండ్ టెస్ట్.
ఓకే, సో ప్రొమిథియస్ డేటాబేస్తో కనెక్షన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇక మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. ఇది నేను క్రియేట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. న్యూ డాష్ బోర్డ్ సేవ్ అని కొట్టినప్పుడు ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను డెమో అని ఇస్తున్నాను. డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్స్ పైన క్లిక్ చేస్తే మనకు డెమో డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ లోపల మనం విజువలైజేషన్స్ యాడ్ చేయాలి. మీరు ఏవేవి మానిటర్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ మనం విజువలైజేషన్ లాగా యాడ్ చేయొచ్చు. నేను యాడ్ విజువలైజేషన్ అని కొట్టిన తర్వాత డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో దట్ ఈస్ ప్రొమిథియస్ డేటా సోర్స్. మీకు ప్రొమిథియస్ లో ఎలా అయితే వస్తుందో అక్కడ క్వైరీ ప్యానెల్ ఎగ్జాక్ట్లీ అంతకు మించి ఇంకా మంచిగా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను కోడ్, ఇక్కడ కోడ్ పైన క్లిక్ చేస్తున్నా. కోడ్ ఎంటర్ ప్రాంప్ట్యువల్ క్వైరీ. అక్కడ మనం చేసిందే అప్ అనేది ఇస్తున్నా నేను. రన్ క్వైరీ. రన్ క్వైరీ కొడితే చూడండి, ఇక్కడ మనకు డేటా అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 minutes డేటా చూపించమని అడుగుతున్నాను నేను. లాస్ట్ 5 minutes డేటా ఇది. అండ్ ఎవ్రీ 5 seconds ఒకసారి ఆటో రిఫ్రెష్ అవ్వమని చెప్తున్నా. మీకు ఎంత హిస్టరీ కావాలనుకుంటే అంత హిస్టరీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ లేబుల్స్ ఆప్షన్స్ లోపలికి వెళ్ళి నేను లెజెండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ నేమ్స్ అనేది ఎలా కనిపించాలి అనేది. ఇదంతా గజిబిజిగా ఉంది కాబట్టి ఐ విల్ ఓన్లీ టేక్ నేమ్ అనేది ఒకటి తీసుకుంటే కస్టమ్ లేబుల్ అనే నేమ్ అనే లేబుల్ తీసుకోమని చెప్తున్నా. రన్ క్వైరీస్. ఇప్పుడు చూడండి, నీట్గా ఉంది. నోడ్ ప్రొమిథియస్ ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయింది. సో యూ కెనాట్ సీ దట్. ఇక్కడ టైప్ ఆఫ్ గ్రాఫ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బార్ చార్ట్ ఆర్ ఎల్స్ స్టాటిస్టిక్స్, నెంబర్స్ కనిపించడం, గేజ్, ఒక గేజ్ లాగా కనిపించడం, ఒక బార్ లాగా కనిపించడం, ఒక టేబుల్ లాగా. ఓకే, సో టేబుల్ అనేది అంత మంచి విజువలైజేషన్ ఏం కాదు. ఒక పై చార్ట్ లాగా కనిపించడం. సో దేనికి ఏది సూట్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. హిస్టోగ్రామ్ మనకు మంచిగా అయితే ఈ టైం సిరీస్ ఇదే కొంచెం బెటర్గా ఉంది. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ స్టాట్. 1 అని చూపిస్తే బై డిఫాల్ట్ అది అప్ అనే కదా. దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చుకుందాం. అప్ అనే ఒక మెట్రిక్ ఇది. ఇక్కడ మీరు కావాలంటే వాల్యూస్ కూడా కొంచెం కలర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అనేది గ్రీన్లో ఉండాలి. 0 అంటే ఏంటి? రెడ్ కలర్. యాడ్ థ్రెషోల్డ్. 1 అనేది గ్రీన్ కలర్. ఈ 2 వాల్యూసే ఉంటాయి ఇక్కడ మనకు. ఓకే, సో బేస్ ఎల్లో కలర్ ఇస్తుంది. సో యాక్చువల్లీ ఈ 2 ఉంటాయి. 1 0. ఒకవేళ సర్వర్ ఆఫ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది 0 కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను క్వైరీ ఇచ్చాను, నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దెన్ ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ కావాలనేది చూసుకున్నాను. యూ కెన్ ఆల్సో సెలెక్ట్ టైమ్ సిరీస్ వాట్ ఎవర్. నాకు స్టాట్ గ్రాఫ్ ఇలా కనిపిస్తేనే సింపుల్ అనుకుంటున్నాను. ఒక నేమ్ ఇచ్చుకున్నాను. మీకు ఏమైనా కలర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ కలర్స్. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ కెన్ సేవ్ దిస్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ట్రాన్స్పరెంట్. అన్ని ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తే. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన వాల్యూస్ అనమాట. ఇప్పుడు నేను సేవ్ డాష్ బోర్డ్ కొడితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, డాష్ బోర్డ్స్లోకి వస్తున్నా. సేవ్ డాష్ బోర్డ్. సమ్ మెసేజ్ అవసరం లేదు కదా. సమ్ మెసేజ్ అప్ అని ఇచ్చాను. సో ఏం లేదు. సేవ్.
అప్డేట్ డిఫాల్ట్ రిఫ్రెష్ వాల్యూ ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి. ఇప్పుడు మీరు డెమో అని ఓపెన్ చేస్తే చూడండి. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ప్యానెల్, మీరు సైజ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా నాకు చాలా చాలా మెట్రిక్స్ కావాలి అనుకున్నప్పుడు నేను డాష్ బోర్డ్స్ లోపలికి వెళ్ళి ఎవ్రీ టైం ఏంటిది న్యూ డాష్ బోర్డ్, కొన్ని మనకు ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉంటాయన్నమాట. నోడ్ ఎక్స్పోర్టర్ ఐడి అని ఇస్తుంది. నోడ్ ఎక్స్పోర్టర్ గ్రాఫానా డాష్ బోర్డ్. కొంతమంది ఏంటి అంటే ఇంటర్నెట్లో ఓపెన్ సోర్స్ లాగా వాళ్ళు డెవలప్ చేసి పెట్టింటారు. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ ఐడి మాత్రమే. ఈ ఐడి అనేది ఉంది కదా, ఇది నేను కాపీ చేసా ఇక్కడ, ఐడి డాష్ బోర్డ్ ఐడి కాపీ. అప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి యాడ్ విజువలైజేషన్, సరే కొత్త డాష్ బోర్డ్ కదా, డాష్ బోర్డ్లో న్యూ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఐడి ఇస్తున్నాను. ఐడి ఇచ్చేసి ఇక్కడ నేను ఇంపోర్ట్ కొట్టేసాను అనుకోండి, మన ప్రొమిథియస్ సెలెక్ట్ చేసుకోండి. సో జనరల్గా పాపులర్గా మనం ఏమేమి మానిటర్ చేస్తామో అవన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇందాక నేను చేశాను కదా, ఇలా వన్ బై వన్ ప్యానెల్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి మనం. కొత్త విజువలైజేషన్ యాడ్ చేసుకోవాలి, ఆర్ లైబ్రరీలోంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లైబ్రరీలోంచి ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి జనరల్గా ఒక నోడ్లో మనం ఏమేమి మానిటర్ చేయాలి అనేది కొంతమంది ఆల్రెడీ ఇంటర్నెట్లో డెవలప్ చేసేసి ఇక్కడ పెట్టింటారు. ఓకే, యూ కెన్ గో త్రూ దట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ CPU, సిస్టమ్ పైన లోడు, ర్యామ్ యూసేజ్, స్వాప్ మెమరీ యూసేజ్, రూట్ ఫైల్ సిస్టమ్ ఎంత యూసేజ్, ఎన్ని CPU పోర్ట్స్, అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. లాస్ట్ 5 minutes. ఓకే, CPU యూటిలైజేషన్ మొత్తం అన్ని ఇక్కడ మనకు కనిపించేస్తాయి అన్నమాట. మన డిస్క్ స్పేస్ యూటిలైజేషన్, నెట్వర్క్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, మొత్తం ఎవ్రీథింగ్. ఇది మనం మాన్యువల్గా డెవలప్ చేయడం అనేది కొంచెం టఫ్ ప్రాసెస్ ఆబ్వియస్లీ. సో విల్ టేక్ దిస్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే, సో ఇలా మనకు కావాలనుకుంటే ఓన్ డాష్ బోర్డ్ విజువలైజేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లోంచి తీసుకోవాలి అంటే డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, మన రెండు, ఇది ఇంటర్నెట్ లోంచి ఏం పెద్ద ఎఫర్ట్స్ ఏం లేదు. మనం మాన్యువల్గా ఎలా చేయాలి అనేది కొన్ని మెట్రిక్స్ చూద్దాం. సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రేపు ఇంకొకసారి కూడా మనం రిపీట్ చేసి మళ్ళీ కాన్ఫిగర్ చేద్దాం. Let us have few questions. Yes, Srikanth. హాయ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఇది ఇప్పుడు మీరు ఒక ఫైల్స్ రాశారు కదన్న స్టార్టింగ్ విఎస్ కోడ్లో. Yeah. సో యా యా ఇప్పుడు ఆ రెండిట్లలో ఏం చేశారన్న ఆ ప్రొమెథిస్ సర్వీస్లో? మనకు డాట్ సర్వీస్ ఫైల్స్ తెలిసిందే కదా, మనం యా సిస్టమ్ సిటిఎల్ లాగా ఎనేబుల్ చేయడానికి. సో మీరు ఇవి తీసుకెళ్ళి మనము విఐఎం నార్మల్ ఏదైతే సర్వర్ లాంచ్ చేసామో ఆ లాంచ్ లో పెట్టేసి రన్ చేయాలా? అంతే. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఎలా చేస్తున్నాం,
యా యా ఒక యా సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసి సిస్టమ్ సిటిఎల్ సంబంధించినదంతా అక్కడ యా పెట్టేసి మనం సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ బ్యాక్ ఎండ్ అంటే అది మనకు అయిపోతుంది. అంటే ఓకే మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్, కస్టమైజ్ అప్లికేషన్స్ కి మనం సిస్టమ్ డి అనేది యూస్ చేస్తాం. ఓకే యా. సో ఇప్పుడు ప్రొమెథియస్ వచ్చేసి మనం ఓన్లీ జస్ట్ ఇన్స్టాల్ చేయడానికి కానీ మేబీ కమింగ్ క్లాసెస్ లో రావచ్చు. బట్ ఇప్పటివరకైతే జస్ట్ ఇన్స్టాల్ చేసి మనం ఎక్కువ గ్రాఫానే యూజ్ చేస్తామన్నా, యూఐ కోసం యూజ్ చేస్తామా, ప్రొమెథియస్ ఎక్కువ యూజ్ చేయమన్నా? ప్రొమీథియస్ లో డేటా ఉంటుంది, విజువలైజేషన్ వచ్చేసి గ్రాఫానా. ఓకే, అలర్టింగ్ అనేది ఓకే చేస్తాం, ఆటోమేటిక్ ఈమెయిల్స్ ట్రిగ్గర్ అవ్వడము, ఆ కాంపోనెంట్స్. ఇప్పుడు ఒక సర్వర్ నేను మాన్యువల్ గా కాన్ఫిగర్ చేశాను, బట్ ఆటో స్కేలింగ్ అప్పుడు టూ మెనీ సర్వర్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి కదా. సో ఆటోమేటిక్ యా గా సర్వర్స్ ని దాని ఇక్కడ నేను మాన్యువల్ గా వెళ్ళి సర్వర్స్ క్రియేట్ అయినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది ఆటో స్కేలింగ్ లో? ఇప్పుడు క్యూబర్నెటిస్ సర్వర్స్ పైన లోడ్ పడింది, క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా కొన్ని నోట్స్ ని యాడ్ చేస్తుంది, అప్పుడు మనకు తెలియదు కదా. యా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది కూడా చూస్తాం రేపు సెషన్ లో. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కుబర్నెటీస్ ఉందన్న, కుబర్నెటీస్ సర్వర్ కి మనము మన ప్రొమెథియస్ ని కనెక్ట్ చేసామనుకోండి, అంటే జస్ట్ ఐడియా లేదు, బట్ కనెక్ట్ చేసామనుకోండి. సో అది అన్ని నోటీస్ చేస్తుందా, లేకపోతే మనకి ఏది కావాలో అది మనం మళ్ళీ రాసి కోడ్ రాసి ఆర్ సంథింగ్ దాన్ని ట్రిగర్ చేయాలా, లేకపోతే ఆ సర్వర్ కి సంబంధించిన అన్ని వాటిని ఇది స్పెసిఫైడ్ గా స్టోర్ చేసుకుంటే మనం ఒకవేళ ఎప్పుడు కావాలన్నా దాన్ని ఇక్కడ చూసుకోవచ్చా? అవును. అది మాన్యువల్ గా ఐడెంటిఫై చేయడం కుదరదు డైనమిక్ ఎన్విరాన్మెంట్ లో. అప్పుడు మనం ఓకే సర్వీస్ డిస్కవరీ అనే ఒక చిన్న కాంపోనెంట్ ద్వారా ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేసి ప్రొమీథియస్ కి యాడ్ చేస్తాం. అది రేపు ఓకే సెషన్ లో ఓకే చూద్దాం. ఓకే థ్యాంక్ యూ. Okay. సంతోష్ 30. సంతోష్ 30. Okay. లక్ష్మణ్. లక్ష్మణ్, you can unmute. సంతోష్, you can unmute. హలో శివ గారు బై మిస్టేక్ టచ్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. శ్రీనివాస్. హాయ్ శివ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ కైనా మెట్రిక్స్ అనేవి ఏ ఏరియాలో కవర్ చేయాలి, ఏ ఏరియాలో మెట్రిక్స్ లో మనం అంటే ఏవేవి ఉండాలి అనేది మన క్లయింట్ డిసైడ్ చేస్తాడా, లేకపోతే అప్లికేషన్ ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, లేకపోతే మనమే డిసైడ్ అవుతామా, ఎట్లా? అంటే క్లయింట్ కి కావాల్సింది ఏంటి, అతను అప్లికేషన్ అనేది డౌన్ అవ్వకుండా ఉండడం. సో అది డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనమే చూస్తాం. క్లయింట్ కంటే క్లయింట్ సైడ్ ఐటీ టీం ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, సో ఇవి చేయండి అవి చేయండి అని. ఒకవేళ వాళ్ళ నుంచి రాకపోయినా మనకు ఉండే ప్రియారిటీ తెలుస్తుంది కదా, మన బిజినెస్ యొక్క ప్రియారిటీ. ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్స్ మనకు వచ్చేసి పేద బిజినెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఈ కామర్స్ వెబ్సైట్ పాపులర్, అప్పుడు మన మానిటరింగ్ అనేది ఇంకా పీక్స్ లో ఉండాలి, అంతే కదా. అదే నా డౌట్ కూడా అదే. ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ కి సేమ్ కైండ్ ఆఫ్ మానిటరింగ్, సేమ్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ అట్లా ఉండదు. కొన్ని అప్లికేషన్స్ కి ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ డేటాబేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, నాకు ఈ టైం నుంచి ఈ టైంకి దీనికి సంబంధించిన డేటా మొత్తం కావాలని అడుగుతారు. కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కామర్స్ అప్లికేషన్ అంటే అది దానికి పీక్స్ లో ఉండాలి మీరు అన్నట్టు. సో టైట్గా ఉండాలి, అసలు ఎక్కడ కూడా లేటెన్సీ అనేది ఉండకూడదు, అసలు ఏ టైంలో దాన్ని క్లిక్ చేసినా కూడా అసలు దానికి ఎట్లాంటి ఇష్యూ రాకూడదు. సో అది ఎట్లా మెజర్ చేస్తాము అనేది క్వశ్చన్, అంతే. సో అది ఒక మానిటరింగ్ టీమ్ ఎఫర్ట్ కాదు. మానిటరింగ్ టీమ్ వచ్చేసి ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, బట్ యాక్చువల్గా డెవలప్మెంట్లో ఉంటుంది అంతా. మనం ఇన్ఫ్రా అనేది ఎంత స్పీడ్గా సెటప్ చేసాము, డెవలపర్స్ ఎంత ప్రాపర్గా కోడ్ రాశారు అనేది. సో ఇంకా ఏంటి అంటే ఈ లేటెన్సీ మెయిన్. ఎంత టైం పడుతుంది మన రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ రావడానికి, సో అది మెజర్ చేసి మనం లేటెన్సీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అలా ట్రై చేయాలి. ఓకే. అది సో ఒక ఎంత సైట్ రిలయబిలిటీ చెప్పండి. ఇంజనీర్ అంటే ఇవన్నీ చూసుకునేవాడే కదా, అంతే కదా. సో ఇవన్నీ చూసుకోవాలి, సైట్ రిలయబుల్ గా ఉండడం. సైట్ రిలయబిలిటీ అంటే దాంట్లోనే ఉంది కదా మీనింగ్, వెబ్సైట్ దాంట్లో రిలయబుల్ సో గా ఉండడం. ఇంజనీర్ కి ఇప్పుడు నేను ఒక ప్రమిథియస్ గ్రాఫానా నేర్చుకున్నాను, అది సరిపోతుందా? ఇప్పుడు నేను సైట్
రిలయబిలిటీ ఇంజనీర్ గా నేను ప్రూవ్ చేసుకోవడానికి అది సరిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుందా? సరిపోతుందా అనే క్వశ్చన్ అయితే లేదు యాక్చువల్లీ. ఎప్పుడు ఎంత నేర్చుకున్నా సరిపోదు. ఇక్కడ మనం ప్రొమీథియస్, ఈఎల్కే రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ప్రొమీథియస్ అండ్ ఎస్పెషల్లీ మీరు సర్వీస్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ లాగా వెళ్ళాలి అంటే మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా నేర్చుకుంటే బెటర్. క్లౌడ్ వాచ్, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇవైతే మినిమం. ఎస్పెషల్లీ మీరు సైట్ రిలయబిలిటీగా వెళ్ళాలి అనుకుంటే క్లౌడ్ వాచ్, న్యూ రెలిక్, ప్రొమీథియస్, గ్రాఫానా అండ్ ఈఎల్కే. సో ఇప్పుడు మన ప్రొమీథియస్, ఈఎల్కే అనేది అయితే ఇంకా మ్యాండేటరీ అనమాట. ఓకే. అవి లేకుండా ఏ సిస్టమ్స్ ఉండవు మానిటరింగ్ లో. ఈ డేటా డాగ్ అనేది కూడా సేమ్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ టూలేనా, లేకపోతే అది దాని పర్పస్ వేరా? అది లైక్ న్యూ రెలిక్ లాగా అన్నట్టు. సో అట్లా చాలా కాంపిటీషన్ ఉంది. డేటా డాగ్, న్యూ రెలిక్ అనేవి కాంపిటీటర్స్ లాగా. ఓకే. ఓకే, అవి అప్లికేషన్ మెట్రిక్స్ అన్నమాట. అవి లో లెవెల్కి వెళ్తుంది. చూద్దాం. నేను థియరిటికల్ గా చెప్పగలను కానీ మానిటరింగ్ అనేది చాలా హ్యూజ్. చేస్తే దానిపైన స్పెషల్ కోర్స్ ఉంటుంది. ఒక 1 month పైనే పడుతుంది ఈజీగా. అది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, ఆ కోర్స్ క్రియేట్ చేయడానికి కుదరట్లేదు. బట్ ఇక్కడ ఓకే. సో చెప్పేదైతే ఇప్పుడు మీరు ఏంటి అంటే సైట్ మ్యాండేటరీగా రిలయబిలిటీ నేర్చుకోండి. ఇంజనీర్స్ కి Yeah. షూర్ అది ఫాలో అవుతాం పక్కా. ఇప్పుడు సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ కి చాలా డిమాండ్ పెరిగింది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ కావాలి అని చెప్పేసి. అందులో మెయిన్ గా ఉండాల్సింది డెవాప్స్. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ కి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆటోమేషన్. ఓకే, సో మీరు ఏ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ డిస్క్రిప్షన్ చూసినా మనకు ఎగ్జాక్ట్లీ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ దొరకకపోవచ్చు ఈ టైంలో. బట్ మనకు మ్యాండేటరీగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే డెవాప్స్, టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. దాంతోపాటు మానిటరింగ్ అనేది ఉండాలి. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఎగ్జాక్ట్ వాళ్ళు అనుకునే స్కిల్ సెట్ లేకపోయినా మీకు ఆ మానిటరింగ్ టూల్స్ పైన ఐడియా ఉంది, నేను ఇంతవరకు కాన్ఫిగర్ చేశాను, ఇంప్లిమెంట్ చేశాను అని పెట్టి మీకు స్క్రిప్టింగ్, ఆటోమేషన్ మైండ్ సెట్, పైథాన్ ఇవన్నీ కానీ వచ్చాయి అంటే యు ఆర్ మోర్ దాన్ క్వాలిఫైడ్ అనమాట. ఓకే, ఓకే. సో మానిటరింగ్ ని ఆటోమేట్ చేయాలి అంటే మనకు సిస్టమ్స్ ఐడియా ఉండాలి. సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి అంటే యూ షుడ్ అండర్స్టాండ్ క్యూబర్నెటిస్, యూ షుడ్ అండర్స్టాండ్ టెరాఫార్మ్, షుడ్ అండర్స్టాండ్ సర్వీసెస్, you should understand all the components actually. Okay, అందులో సో మనకు 50% డెవాప్స్ అయితే ఇంకొక 50% ఈ మానిటరింగ్, దాంట్లో 25% ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. సో అది మీరు ప్రాపర్గా షోకేస్ చేశారంటే యూ విల్ బి కన్సిడర్ ఫర్ ఎస్ఆర్ఈ. ఇంకా ఫుల్ టైం కోర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అది చూస్తాను నెక్స్ట్ 3-4 months లో క్రియేట్ చేయడానికి, అట్లీస్ట్ రికార్డెడ్ వర్షన్. హాయ్ అన్న. యా హాయ్. హలో. యా అన్న, యాక్చువల్గా ఇది ఈ రోజు క్లాస్ కోసం కాదు, జెన్కిన్స్లో లైక్ మనం బిల్డ్స్ అనేవి లైక్ మన బిల్డ్ ఇన్ఫో ఉంటుంది కదా, లైక్ అవి అందరికీ కనబడేటట్టు కాకుండా లైక్ టెస్ట్ డెవలపర్స్కి కొంత యాక్సెస్ అలా ఇస్తాం కదా, యూజర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా జెన్కిన్స్లో. యా యా అది ఎవరన్నా అది మనం లైక్ డెవాప్స్ ఇంజనీర్సే సెట్ చేస్తారా అది? అది చెప్పలేం. కొన్నిసార్లు టూల్స్ టీమ్ అనేది సపరేట్ గా ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్స్ లో టూల్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ టూల్స్ ని ఇన్స్టాల్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, ప్యాచ్ చేయడం, యాక్సెస్ ఇవ్వడం, వాళ్ళు చేస్తారు అవి. ఇంకా స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ కాబట్టి అప్పుడు మేనేజ్ జెన్కిన్స్ లో మనకు ఆప్షన్ ఉంటుంది. అక్కడ యూఐ ఉంటుంది, లైక్ రోల్స్ క్రియేట్ చేసి లైక్ వాళ్ళకి పర్మిషన్స్ అటాచ్ చేయాలి, ఏం పర్మిషన్స్ ఇవ్వాలనేది అంతే. సిమిలర్ కాన్సెప్ట్ ఎవ్రీవేర్. మనం డిస్కస్ చేసిన ఇంతకు ముందు యూజర్ బేస్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో అది సేమ్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకే. ఓకే, లైక్ అన్న ఒక లాస్ట్ డౌట్. ఇప్పుడు లైక్ మీ ప్రాజెక్ట్లో సిఎస్సిడి ఎండ్ టు ఎండ్ చెప్పండి ఏం చేస్తారంటే, లైక్ ఇంటర్వ్యూలో ఇంతకు ముందు అడిగారు, దానికి ఆన్సర్ అది ఎట్లా చెప్తాం లైక్? చాలా పెద్ద క్వశ్చన్ అది. నేను యూట్యూబ్ లో పెట్టాను, చూడలేదా? లేదన్నా, చూడలేదు. మన క్లాసెస్ స్పేస్ పైన పెట్టాను. సరే, ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనం ఫైనల్ గా సెషన్స్ క్లోజ్ చేసే ముందు అది డిస్కస్ చేస్తాం ఎనీహౌ.
ఓకే అంతవరకు టైం వేస్ట్ చేయకుండా యూ కెన్ వాచ్ ఇట్. నేను ఇప్పుడే గ్రూప్ లో పెడుతున్నాను. ఓకే నెక్స్ట్ లైక్ అదేనా లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లైక్ ప్రాజెక్ట్ గురించి మెయిన్ ఇవి కదా, దీనిపైన ఒక సెషన్ తీసుకుంటా. యా, నేను తీసుకుంటాను డెఫినెట్లీ. బట్ అదంతా అయిపోవాలి కాబట్టి లోపు టైం వేస్ట్ చేయకుండా ప్రీవియస్ బ్యాచ్ చెప్పిన సెషన్స్ యాజ్ డిజైన్ నేను రిపీట్ చేస్తాను ఆబ్వియస్లీ. అవి పెడతాను, ఒకసారి చూడండి. మన ఓకే యూట్యూబ్ లోనే ఉన్నాయి, ఆ లింక్స్ ఇప్పుడే మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, యా థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై బై.